వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. సో నక్షత్ర సిరీస్ ఆఫ్ కోర్స్ ఐ నో ఇది కొంచెం స్లోగా వెళ్తుందని, బట్ ఓకే, ఇక్కడ నుంచి కొంచెము ఫాస్ట్గా చేద్దాము. అండ్ ఉత్తర ఫల్గుని నక్షత్రము, ఎస్, ఉత్తర ఫల్గుని నక్షత్రం మనకి ఈ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గునికి కొన్ని కామన్ క్వాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒకటే నక్షత్ర కాన్స్టలేషన్, అంటే ఈ నక్షత్ర సమూహం అంతా ఒకటే, కాకపోతే ఏంటంటే పూర్వ అండ్ ఉత్తర రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్వాలిటీస్ ఈ పూర్వ ఫల్గునిలో ఉన్నవి ఉత్తర ఫల్గునిలో కూడా ఉంటాయి. వాటితో పాటుగా అసలు ఉత్తర నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు, అండ్ మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ ఉత్తర, అంటే మీది జన్మ నక్షత్రం ఉత్తర అయినా లగ్నము ఉత్తర నక్షత్రం మీద ఉన్న, సో ఈ నక్షత్రం మొదటి పాదము మనకి సింహంలో ఉంటుంది, మిగిలిన 3 పాదాలు కన్యలో ఉంటాయి. సో దీన్ని బట్టి ఈ నక్షత్రానికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ అనేవి వస్తాయి. ఓకే, చూడ్డానికి ఎలా ఉంటారు ఉత్తరా నక్షత్రం వాళ్ళంటే యూజువల్లీ లీన్ టు హైట్ పర్సనాలిటీ, అంటే సన్నగా పొడుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కొంచెము స్కిన్ డ్రైగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ అలానే పెద్ద ఫోర్ హెడ్ ఉండి కళ్ళు చాలా ప్రకాశవంతంగా, షార్ప్ ఐస్, అంటే ఎక్స్ప్రెసివ్గాను షార్ప్గాను కొంచెం కమాండింగ్గాను ఆ కైండ్ ఆఫ్ కళ్ళని కలిగి ఉంటారు. అంటే చూడగానే ఐస్ అనేవి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి అన్నమాట, కొంచెం పవర్ఫుల్గా కానీ అట్లాగా. అండ్ యూజువల్గానే కొంత వేడి ఉండే శరీర తత్వాన్ని కలిగి ఉంటారు. హాట్ అంటే యూజువల్గా ఎప్పుడు టెంపరేచర్ కొంచెం బాడీది కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సాఫ్ట్ స్పోకెన్ పీపుల్, అంటే వీళ్ళకి ఎవరితోటి ఏ సందర్భంలో ఎలా మాట్లాడేయాలి అనేది చాలా బాగా తెలుసు. ఎందుకనంటే వీళ్ళకి యూజువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలానే మిగతా వాళ్ళని వీళ్ళు గౌరవప్రదంగానే చూస్తారు. అటువంటి సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ని బ్యాక్కి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ కారణంతో, అంటే ఈ క్వాలిటీ ఏదైతే ఉందో వీళ్ళు మాట్లాడే మాటలని జాగ్రత్తగా అవతల వల్ల హర్ట్ అవ్వకుండా, అలానే లీనియన్స్ ఇచ్చినట్టు కాకుండా, అంటే కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకుని మాట్లాడడం అంటారు కదా, సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళకి మాట మీద ఒక కంట్రోల్ అనేది ఉంటుంది. సో చక్కని మాట తీరుతోటి 10 మందిని ఆకట్టుకునే అవకాశము. అలానే యూజువల్లీ వీళ్ళు కొంచెం బాన్ లీడర్స్ అని చెప్పచ్చు. లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది, పర్ఫెక్ట్ యాటిట్యూడ్ తోటి ఉంటారు. అంటే నేను నిన్ను గౌరవిస్తాను, నువ్వు నన్ను గౌరవించు అన్నట్టు. సో పర్ఫెక్ట్ యాటిట్యూడ్ తోటి ఉంటారు. అండ్ చదువు దగ్గరికి వచ్చేటప్పటికి యూజువల్గానే వీళ్ళకి లైక్ ఎడ్యుకేషను, మనకి టీచింగ్ ఫీల్డ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ ఎడ్యుకేషను అండ్ బిజినెస్ రిలేటెడ్ ఇటువంటి వాటిల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. మెడికల్ సైన్సెస్ చాలా బాగా వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ రిలేటెడ్ నాలెడ్జ్ బై డిఫాల్ట్ వీళ్ళకి బిజినెస్ నాలెడ్జ్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఆ కైండ్ ఆఫ్ చదివే అవకాశం ఉంటుంది. టీచర్స్గా ఉండే పాసిబిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళ కెరియర్ పాత్ స్టార్టింగ్లో కొంత స్ట్రగుల్సమ్ ఉంటుంది. లాంగ్ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల కానీ, ఎడ్యుకేషన్లో కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడము, ఆ ప్రభావం వల్ల మొదట్లో కొంచెం 35 years వచ్చే వరకు కెరియర్ రిలేటెడ్ స్ట్రగుల్ అనేది ఉండడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే యూజువల్గా ఎక్కువ లైక్ వేరే వాళ్ళ కింద ఎక్కువ బాధ్యతతో పనిచేసేవి అంతగా సూట్ కావు. అంటే ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకుని ఇండిపెండెంట్గా వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న ఫీల్డ్స్ వీళ్ళకి చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ ఫీల్డ్, ఎస్, ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే పాసిబిలిటీ. బిజినెస్, అఫ్ కోర్స్ బిజినెస్ ఇండిపెండెంట్గానే చేస్తారు. లేకపోతే బిజినెస్ రోల్స్లో వర్క్ చేయడం కానీ, టీచింగ్ ఫీల్డ్స్లో కానీ వర్క్ చేసినప్పుడు వీళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉన్న వాటిల్లో పనిచేస్తే బెటర్. ఎందుకంటే వేరే వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఉండడాన్ని, కమాండ్ చేయడాన్ని వీళ్ళు అంత ఎక్కువగా తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్కి అది కొంచెం ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళకు ఉండే కొంతవరకు ఉండే ఆధిపత్య ధోరణి అనొచ్చు, లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ యాటిట్యూడ్. అండ్ ఈ కైండ్ ఆఫ్ దీని వలన ముక్కుసూటితనం అంటారు కదా, సో దాని వలన కొంత కాంపిటీటర్సు, శత్రువులు, అంటే మనతోటి ముందు మామూలుగా ఉన్న బట్ వీళ్ళకి చాలా పొగరు, కాబట్టి వీళ్ళని ఎలా అయినా ఏదో ఒక టైంలో డామినేట్ చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు హిడెన్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ వల్ల కానీ యూజువల్గా వీళ్ళ మొహం మీద ఎవరు చెప్పరు.
కాకపోతే వెనకాల అటువంటి శత్రువులు తయారవడానికి, కాంపిటేటర్స్ తయారవడానికి పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ యూజువలీ మ్యారేజ్ అనేది రైట్ టైంకే అవుతుంది. అండ్ కెరియర్ పాత్ కూడా వీళ్ళది కొంచెము 35 దాటిన తర్వాత నుంచి చాలా బాగుంటుంది. లీడర్షిప్ రోల్లో వర్క్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఒక గ్రూప్ని నడిపించగలరు. సో అందువలన ఏంటంటే మిస్టర్ డిపెండబుల్గా ఉంటారు. అంటే వేరే వాళ్ళు వీళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి, వీళ్ళ లీడర్షిప్లో ముందుకు నడవడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. అంటే గ్రూప్ లీడర్స్ గాను, టీమ్ లీడర్స్ గాను, ఎంటర్ప్రెన్యూర్స్ గాను అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ రిలేషన్లో వీళ్ళు కొంచెం డామినేటింగ్గా ఉంటారని చెప్పచ్చు. భార్యాభర్తల రిలేషన్లో మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా దే ఆర్ లిటిల్ డామినేటింగ్. అయితే వీళ్ళకు వచ్చే పార్ట్నర్ ఎలా ఉంటారు అని అంటే యూజువల్లీ చదువుకుని అండ్ విద్యావంతులు అండ్ మంచి సలహాలు, అంటే వీళ్ళకి లైఫ్లో అవసరమైనప్పుడు మంచి సలహాలు సూచనలు ఇచ్చే లైఫ్ పార్ట్నరు దొరకడానికి పాసిబిలిటీ, అంటే రావడానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లలు, వాళ్ళ బాధ్యతలు అనేవి వీళ్ళు ఎక్కువ కాలం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే యూజువల్గా పిల్లలకు పుట్టారా, చదివించామా, పెంచామా అండ్ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారా అన్నట్టు వీళ్ళు తొందరగా వదిలేయలేరు. సో ఎక్కువ కాలము పిల్లల బాధ్యతని తీసుకోవడానికి ఇష్టపడతారు. అట్లా పిల్లలు కూడా ఎంతో బాధ్యతగా ఉండేవాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే వీళ్ళకి యూజువల్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మనకి కళ్ళకి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ రావడానికి పాసిబిలిటీసు, అట్లానే కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఎప్పుడూ ఉండవు, కొంతవరకు దీర్ఘకాలికంగా వచ్చేవి, అంటే లైఫ్ స్టైల్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. సో ఇది మొత్తం ఉత్తరా నక్షత్రానికి సంబంధించినది. సో ఉత్తరా నక్షత్రాలను సింపుల్గా బిజినెస్ పీపుల్ అండ్ క్యాలిక్యులేటెడ్ పీపుల్, అంటే ప్రతిదాన్ని కొంతవరకు క్యాలిక్యులేట్ చేసుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అవ్వాలి అని అనుకుంటే ముందు నేర్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపొద్దున ఒక బిజినెస్ పర్సన్ అవ్వాలి అని అంటే ముందు నేను ఆ కోర్సులు చేయాలి, ఎక్కడైనా పని చేయాలి, లెట్ మీ ఎక్వైర్ సమ్ నాలెడ్జ్, దెన్ ఐ విల్ ఇంప్లిమెంట్ ఇట్. ఎందుకంటే అక్కడ రూల్ చేసే ప్లానెట్స్ అన్నీ కూడాను కొంతవరకును ఇటువంటి స్వభావాన్ని ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మోస్ట్లీ యాటిట్యూడ్, కొంచెము లైక్ రూడ్నెస్ అప్పుడప్పుడు ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైము వాళ్ళకున్న క్వాలిటీస్ని బెటర్ వేలో ప్రజెంట్ చేసుకోవడాన్నే వాళ్ళు ఇష్టపడతారని చెప్పచ్చు. అందుకనే కొంతవరకు బిజినెస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ అని చెప్పే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే గైస్, ఇది ఉత్తరా నక్షత్రం గురించి కొన్ని విషయాలు. అండ్ మీరు ఏ నక్షత్రము ఏంటి, మీ లగ్నం ఏ నక్షత్రం మీద ఉంది, ఇలాంటివి తెలుసుకోవాలి. ఎందుకంటే నక్షత్రము ఒక్కటే కాదు, జన్మ నక్షత్రమో లగ్న నక్షత్రమో కాకుండా ప్లానెట్స్ ఆన్ డిఫరెంట్ నక్షత్రాసు, నవాంశ నక్షత్రాసు, దశాంశ నక్షత్రాసు, అంటే ఆస్ట్రాలజీ డీప్గా వెళ్తున్న కొద్దీ ఇవన్నీ కూడాను చాలా మైన్యూట్ విషయాలలో పర్ఫెక్ట్ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి విషయాలు మీరు తెలుసుకోవడానికి msastrology.com వెబ్సైట్ నుంచి వర్క్ చేయండి. అట్లానే ఉత్తరా నక్షత్రము, లగ్నము ఉత్తరా నక్షత్రం మీద ఉన్నవాళ్ళు ఎంతమందికి పెద్ద ఫోర్ హెడ్, స్ట్రైట్ హెయిర్ అండ్ కొంచెము ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్నాయో కింద మీరు కామెంట్ చేయండి. అట్లానే మూన్ ఆన్ ఉత్తరా నక్షత్ర, జన్మ నక్షత్రం అయిన వాళ్ళకి ఐసైట్కి రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అది కూడా మీరు కామెంట్స్లో పెట్టండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, బై.